హాయ్ అందరికీ, నా నలుగు కంటిన్యూషన్ వీడియో ఇది. సో మెయిన్ నలుగు అంతా కలిపి ఒక వీడియో చేస్తా అని చెప్పాను కదా, ఫస్ట్ నుంచి చేద్దామని చెప్పి చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవి పందిరి కర్రలు అనమాట. వీటికి పసుపు రాస్తారు, ప్రతి కర్రకి రాసి నామం బొట్లు పెడతారు కుంకుమతో. ఇది పందిరి పూజ అంటారు. ఏదైనా పెళ్లి జరిగే ముందు పందిరి వేస్తారు కదా, ఒక 4-5 days ముందు. అప్పుడు ఆ కర్రలకి అలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానికి కంకణం కడతారు. అలా కంకణం కట్టిన తర్వాతే పందిరేస్తారనమాట. ఇంకా దీనికి కూడా తాంబూలాలు ఇస్తారు. ఇది మన తెలుగు ట్రెడిషన్. మా అమ్మ ఫస్ట్ పసుపు కొట్టిన తర్వాత ఈ పని తర్వాతే మనం ఇంకేదైనా చేయాలి అంటుంది. అదిగో అలా కొబ్బరికాయ కొట్టి ఇంకా అమ్మ అయితే హారతి కూడా ఇచ్చారు. ఇచ్చి అక్కడ ఎవరైతే పందిరి వేస్తారో వాళ్ళకి తాంబూలాలు కూడా ఇచ్చింది. అలా తాంబూలాలన్నీ ఇచ్చేసింది. అలా పందిరి మొత్తం పల్లేసేసారు. సో ఇంకా మన నలుగు కోసం ఆడవాళ్ళందరూ రాత్రి కూర్చొని పూలు గుచ్చుతున్నారు. ఇవేం లేదు, గడపల కోసం. ఆ వెనక మాత్రం ఈవెంట్ వాళ్ళు చేశారు ఆ డెకరేషన్. నా అవుట్పుట్ ఇదన్నమాట. ఫ్లవర్ జ్యువెలరీ అంతా పెట్టుకున్నాక ఫస్టే ఫొటోస్ తీశారు. లాస్ట్కి కొంచెం పసుపు అంతా అంటుకొని ఉంటుంది కదా అని చెప్పి. సో మా ఇంట్లో ఉన్న మా కజిన్స్, మా అక్క వాళ్ళ పిల్లలందరికీ నేను ఎల్లో డ్రెస్సెస్ స్టిచ్ చేయించాను. ఇది నా స్క్వాడ్, గర్ల్స్ స్క్వాడ్ అనమాట. నా బంగారు తల్లులు వీళ్ళంతా. మా అక్క పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ. ఒక పాప మిస్ అయింది. వీళ్ళు మా నాయని అని పుట్టోళ్ళు. అందరు ఇల్లంతా చాలా కలకల్లాడుతూ ఉంది. అందరికీ ఎల్లో తీయమని చెప్పాను. అలాగే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎల్లో వేసుకొని వచ్చారు. ఇంకా 4 స్టార్ట్ అయింది. ఇందులో ఏం టిప్స్ ఏం చెప్పాను, ఇది నా మెమరీ కోసం అని చెప్పి నేను ఈ వీడియో చేసుకుంటున్నా. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడండి. అది ఇంకా అందరు కూడా అక్షింతలు వేస్తా, నలుగు పెడతా ఉన్నారు. నేను అనుకున్నట్టే వచ్చింది నా డెకరేషన్ అవుట్పుట్ అంతా కూడా. ఇంకా అది రాసి నా కోన్ లైట్గా వండింది. అది కూడా పోయిందిలే, ఇంక రేపు పెళ్ళికి ఏముంటుంది అని అనుకున్నాను. వచ్చిన పిల్లలు కూడా అక్షింతలు తీసుకొని వేస్తున్నారు. మా అక్క అయితే ఇంకా ఆమెదే పెళ్ళి అన్నట్టుగా రెడీ అయిపోయింది. సరేలే అని చెప్పి నువ్వే హైలైట్ అయిపోవే అని వదిలేసాను నేను. అందరూ ప్రతి ఫ్యామిలీ వచ్చారు నా పెళ్ళికి. కోవిడ్ టైం అయినా కూడా కొంచెం అప్పుడే తగ్గింది. ఫస్ట్ వేవ్ అయిపోయింది. ఎండ్లో ఉన్నప్పుడు నా పెళ్ళి జరిగింది అనమాట. ఇంకా ఈవెంట్ అన్న వాళ్ళే ఇవి తీసుకొచ్చారు, బ్రైట్ టు బీ గాగుల్స్ అవంతా. చిన్నపిల్లలకైతే కలర్ విక్స్ కూడా తీసుకొచ్చారు. బట్ నేనే పెళ్ళి కూతురు కాబట్టి నేను అవి క్యాప్చర్ చేయలేకపోయాను. తర్వాత మంగళ స్నానానికి డెకరేషన్ ఇలా చేశారు. మొత్తం ఫ్లవర్స్తో పెట్టి, ఆ లోటస్ పెట్టి, ప్లెయిన్ బిందెలు మేము కొనుక్కున్నవి ఇత్తడివి, డిజైన్ వచ్చినాయి వాళ్ళవి. అమ్మ 9 పెట్టాలి అని చెప్పి వాళ్ళు 5 తెస్తే అమ్మ 4 తెచ్చి పెట్టింది. ఇంకా వాళ్ళు ఎలా చేశారంటే, సరే మంగళ స్నానం అంటే ఫొటోస్ కోసమే కదా అని నేను అనుకున్నా. మా మమ్మీ ఏదైనా ఫంక్షన్కి అందరూ వచ్చి అక్షింతలు ఎలా వేస్తారు అట్లా ప్రతి ఒక్కరికి ఆ జల్లడిచ్చి అందరు నీళ్ళు పోయండి అని చొంబిస్తూ ఉంది. వచ్చిన వాళ్ళందరూ పోస్తూ ఉన్నారు. అయితే చల్లనీళ్ళు పోస్తే పెళ్లి కూతురికి జలుబు చేస్తుంది, చలికాలం కదా అని చెప్పి వేడి నీళ్ళు పోపించింది మా మమ్మీ. అమ్మయ్య అనుకున్న, అదొక్కటే మంచి జరిగింది. ఇంకా ఆంటీ వాళ్ళందరూ వచ్చారు, ఒక్కొక్క చెంబు పోస్తూ ఉన్నారు. వేడినీళ్ళే కాబట్టి హాయిగా ఉన్నా. సరే లేడీసేలే అనుకున్నా. బట్ చుట్టాల చేత, మా పెద్దనాన్న మా మావయ్య చేత కూడా మమ్మీ పోపించింది. ఎందుకమ్మా జెంట్స్ లేడీస్ సరిపోతారు అంటే, ఇది మంచిది, ఇది మంగళ స్నానం అది ఇది అని చెప్పింది. ఇంకా లాస్ట్కి మా ఫ్రెండ్స్ అందరూ చిట్లా కాదని చెప్పి బిందెలు తీసుకొని పోసేస్తూ ఉన్నారు. అలా నా ఈవెంట్ చాలా హ్యాపీగా ఫన్నీగా జరిగింది. మళ్ళీ పూలు కూడా చల్లారు. అంతా అయిపోయింది. మళ్ళీ లాస్ట్కి మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో అని చెప్పి నా స్క్వాడ్తో దిగాను. ఇది అన్నమాట నా స్క్వాడ్. అంతే. దీని తర్వాత లక్ష్మీదేవిని చేశారు. అదే గౌరీ పూజ కోసం అమ్మవారిని చేశారు. అమ్మ నాకు పెట్టిన పట్టు చీర కట్టుకొని నేను పెళ్లి కూతురుగా రెడీ అయ్యాను. ఇలా రెడీ అయిన తర్వాత మేము ఎదురు నడుస్తాం. అంటే వెంకటేశ్వర స్వామి ఏ డైరెక్షన్లో ఉంటారో ఆ డైరెక్షన్కి నడవాలన్నమాట. మేము సపరేట్గా క్లాత్ తీసుకున్నాము ఎదురు నడిచేదానికి. తీసుకొని లేస్ అలా స్టిచ్ చేయించింది మా సిస్టరు. గ్రీన్ అయితే బాగుంటుందని చెప్పి తను అలా సెలెక్ట్ చేసింది. ఇంకా నేను వెంకటేశ్వర స్వామి పటం పట్టుకొని ఎదురు నడిచాను. ఒక ప్లేస్ చూస్తారు పెద్దవాళ్ళు, ఆ ప్లేస్ దగ్గర ఆగి మేము కొబ్బరికాయ కొట్టి పొంగల్ పెట్టుకుంటాము. ఫోటో యాడ్ చేసాను చూడండి. అలా కొబ్బరికాయ కొట్టి పొంగల్ పెట్టుకొని అందరికీ వడపప్పు పానకం అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ నా మెయిన్ మెహందీ ఫంక్షన్ ఇంకా సంగీత్ జరిగిందనమాట. నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాబా.